భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో భారత్ ఓడించేసింది. చిత్తుగా ఓడించింది. భారత్ వరుసగా 11వ టీ20 సిరీస్‌ను గెలుచుకుంది. ఆదివారం గౌహటిలో ము గుజిలాండ్ గుజు న్యూజ్ న్యూజిలాండ్‌పై ఆ జట్టు 3-0తో ఆధిక్యంతో నిలిచింది. అయితే భార్స్పరా స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ కేవలం 10 ఓవర్లలో మాత్రమే ఆ లక్ష్యాన్ని చేరుకుంది. టీమిండియా తరఫున ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొట్టేశాడు. 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించేశాడు. అభిషేక్ 68 పరుగులు చేయగా సూర్య 57 పరుగులు చేశాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా ఏకంగా 3 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో అభిషేక్, బౌలింగ్‌లో బుమ్రా వీళ్ళిద్దరూ కూడా దుమ్ము రేపారు. ఇక వీళ్ళకి తోడు అంటే బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మకి తోడు సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ, అలాగే బౌలింగ్‌లో బుమ్రాకు తోడు హార్దిక్ అలాగే రవి బిష్నాయ్ ఇద్దరు చెరకు 2 వికెట్లు పడగొట్టారు. టీమిండియా మొదటి మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో, రెండవ మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో, ఇప్పుడు 8 పరుగుల తేడాతో అదరగొట్టేసింది. ఇక నాలుగవ మ్యాచ్ జనవరి 28న విశాఖపట్నంలో జరుగుతుంది. అయినా భారత్ వరుసగా 3 టీ20 మ్యాచ్‌లు గెలవడంతో ఈ టీ20 సిరీస్ మనదైపోయింది. వన్‌డే సిరీస్ కోల్పోయామన్న బాధలో ఉన్న భారత జట్టుకి ఇది మంచి ఊపునిచ్చే ఒక వార్త. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే టీ20 వరల్డ్ కప్‌కి ముందు ఇలా జరగడం నిజంగా సూపర్బ్ అని చెప్పుకోవాలి. భారత్ కేవలం 3.1 ఓవర్‌లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. ఇది అత్యంత వేగవంతమైన టీ20 అర్ధ సెంచరీగా నిలిచింది. ఏ ఆటగాడో సాధించలేదు ఇది. ఏకంగా భారత జట్టే సాధించింది. 2023లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 3.4 ఓవర్‌లో అర్ధ సెంచరీని పూర్తి చేసింది. అయితే నిజానికి అది చాలా జుజుబి. ఎందుకనంటే బంగ్లాదేశ్ అంటే చాలా చిన్న దేశం అని చెప్పుకోవచ్చు. కానీ న్యూజిలాండ్ పైన అదే భారత జట్టు భారత గడ్డ పైన 3.1 ఓవర్‌లోనే 50 పరుగులు సాధించేసింది. అంటే అత్యంత ఫాస్టెస్ట్ 50 అన్నమాట. భారతదేశం తరఫున రెండవ వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన రికార్డ్ అయితే అభిషేక్ శర్మ పేరిట ఉంది. ఇక బుమ్రా అయితే ఈరోజు దుమ్ము రేపేశాడు. వరుణ్ చక్రవర్తికి వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా తనకి రెస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే జస్ప్రీత్ బుమ్రా ఇరగదీశాడనే చెప్పుకోవాలి. అయితే ఇక భారతదేశం తరఫున ఈ రకంగా అభిషేక్‌కి, అటు బుమ్రాకి ఇది చాలా అంటే చాలా అద్భుతమైన మ్యాచ్. వరుసగా 5వ టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్‌తో ఓడించి తిరుగులేని ఆధిక్యాన్ని నెలకొల్పింది. న్యూజిలాండ్ చివరిసారిగా 2019లో తమ సొంత గడ్డపై భారత్‌ను ఓడించింది. ఆ తర్వాత భారతదేశంలో ఎప్పుడు టీ20 సిరీస్ న్యూజిలాండ్ గెలవలేదు. యాక్చువల్లీ భారత గడ్డ పైన ఓడిఐ కూడా గెలవలేదు. కానీ మొన్న గెలిచిందనమాట. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.